నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి 3 టాపిక్లు. ఒకటి, సీఎంఓకు వెళ్ళి మరి డాక్టర్ సునీత వివేక హత్య కేసుకు సంబంధించిన అంశాలు మాట్లాడటానికి ఇంకా ఇతర చర్చలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మొన్నే పిఏ కృష్ణారెడ్డిని కూడా విచారించారు కాబట్టి కొంచెం వేగవంతం చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి కావచ్చు. మొత్తానికి ముఖ్యమంత్రిని కలిసిన పరిస్థితి. సో ముఖ్యమంత్రిని కలవటం అనేది ఇక ఖచ్చితంగా అవతల పక్షానికి ఒక అంది వచ్చిన అస్త్రంలాగా ఉంటుంది. చిలవల పొలవలు గల్లేస్తుంటారు, అది మనకు తెలిసింది. సో దాని పక్కన పెడితే ఏ కారణంతో అంటే ఇదేనా, ఇందుట్లో వీళ్ళు చేయగలిగింది ఏముంది అనేది కూడా ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడదాం. ఇక దాంతోపాటుగా రెండో టాపిక్ తీసుకుంటే ఏదో బలిక బకరా బొత్స అని మనం గతంలోనే మాట్లాడుకున్నట్టు ఇప్పుడు శాసనమండలి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. కొత్తగా మంత్రులైన వాళ్ళు కూడా మాట్లాడుకుంటే ఆయన నిస్సహాయ పరిస్థితుల్లో ఏంటి ఎదురుదాడి అనేది సంఖ్యాబలం ఉన్నా కానీ ఎదురుదాడిని తట్టుకోలేక వాకౌట్లు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎందుకు తీసుకున్నాను రా దేవుడా ఈ ఎమ్మెల్సీ పదవి అనేటటువంటి పరిస్థితిలో ఆయన కూడా ఉన్నటువంటి అంశం తెలుస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ టాపిక్గా రామ్ గోపాల్ వర్మ విచారణకు డుమ్మా కొట్టడం, షూటింగ్లో ఉన్నా అంటాం, వాట్సాప్ మెసేజ్ పెట్టడం. అది నిజమా కాదని ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తారట. ఒకవేళ నిజం కాకపోతే మరి లాక్కెళ్ళిపోతారా, ఆ పరిస్థితి ఉందా, వాళ్ళ కథ ఏంటో ఒకసారి మనం తేలుద్దాం. ఫస్ట్ సునీత అంశం దగ్గర నుంచి మొదలు పెడదాం. మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా 2019 మే 15వ తారీఖు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అంటే మొన్న 15వ తారీఖుకి 5 సంవత్సరాల 6 నెలలు అయింది ఆ హత్య జరిగి. ఇప్పటికీ విచారణ పూర్తి కాల. విచారణ చేస్తున్నది వచ్చేటప్పటికి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విచారణా సంస్థ సిబిఐ. హత్య గావింపబడింది వచ్చేటప్పటికి ఒకనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఈ హత్య జరిగే నాటికి ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న, వారు స్వయంగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ. అంటే ఒక హై ప్రొఫైల్డ్ హత్య. ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తి హత్య గావింపబడ్డ కేసు సిబిఐ లాంటి విచారణా సంస్థ చేస్తున్న విచారణ కూడా 5.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇన్కంక్లూజివ్గానే ఉంటే మరి ఆ హత్య గావింపబడ్డ వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఎంత ఆవేదన ఉంటుంది? ఆ కేసు విచారణ అర్థవంతంగా జరగాలి, ఒక లాజికల్ కంక్లూజన్కి ఆ కేసు విచారణ రావాలి. అసలు సిసల సూత్రధారులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ అవ్వాలి. ఆల్రెడీ విచారణా సంస్థ దోషులుగా నిర్ధారించిన వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరి తప్పొప్పుల్ని నిర్భయంగా, నిస్సంకోచంగా మీడియా ముఖంగాను అలాగే బహిరంగంగా కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చిన డాక్టర్ వైఎస్ సునీత. వివేకానంద రెడ్డి గారికి 10 మంది కొడుకులున్నా కూడా ఆ స్థాయి పోరాటం చేయగలిగే వాళ్ళు లేదో తెలియదు, కానీ ఆయనకున్న ఒకే ఒక్క కుమార్తె డాక్టర్ సునీత గారు ఒక రాజ్యంతో యుద్ధం చేసింది ఆమె. ఎందుకనంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని మసిబూసి మారేడికాయ చెయ్యాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో చెయ్యని ప్రయత్నం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాలో ఆయన హత్య గావింపబడి చనిపోతే దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు. తర్వాత పోలీసులు అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు సేకరించనివ్వకుండా అడ్డుకుని వైఎస్ అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నాటి సిఐ శంకరయ్య మీద దౌర్జన్యం చేశారు అనేది శంకరయ్య స్వయంగా సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తేడతల్లం చేశాడు. రక్తపు మడుగులు కడిగేశారు. హత్య గావింపబడ్డ వివేకానంద రెడ్డి గారి బాడీకి ఆ గాయాలు కనపడకుండా కుట్లేసి కట్లు కట్టారు. అంటే ఒక హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలని నిలువున చెరిపేశారు. అలా చెరిపేసిన వాళ్ళందరినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో కీలక స్థాయిల్లో స్థానాల్లో కొనసాగించుకుంటూ వచ్చాడు.
ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట మొదట సునీత గారు కూడా నమ్మారు. అవును. ఆ నమ్మిన నేపథ్యంలో ఆయనే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన చిన్నాన్న హత్య గావింపబడ్డ కేసు తానే ముఖ్యమంత్రిగా తానే విచారణ వేగవంతం చేసి అసలు సిసలు దోషుల్ని చట్టం ముందుకు తీసుకొస్తాడు అని చెప్పని పాపం ఆ గంపెడాసి పెట్టుకుంది. కానీ ఆమెకి అసలు సిసలు తత్వం బోధపడటానికి ఎన్నాళ్ళలో పట్టల. దాల్ మే కుచ్ కాలా హై అంటారు. ఇందులో ఏదో మతలబు ఉంది, మనం పెట్టుకుంటున్న ఆశల గొంతెమ్మ కోరికలు మనవి, వీళ్ళు కేసు విచారణకి సహకరించరు, కేసు విచారణ పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, అసలు మతలబు వేరే ఉంది అని ఆమె రియలైజ్ అవడానికి ఎన్నాళ్ళో పట్టల. పట్టిన తర్వాత వారే స్వయంగా గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ తెచ్చుకున్నారు. సిబిఐ విచారణ చాలా అర్థవంతంగా జరిగింది. సిబిఐ విచారణకి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ప్రతిబంధకాలు కల్పించాలో అన్ని ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సిబిఐ అధికారులని బెదిరించారు, బాంబులేస్తామన్నారు. ఆ అధికారుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల చేత కేసులు నమోదు చేయించారు. చివరికి విసిగి వేసారిన పరిస్థితిలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగా ఈ కేసు విచారణ సజావుగా జరగదు అని చెప్పిన ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి కేసు విచారణ తెలంగాణకి బదిలీ చేయించుకున్నారు. కనీస మాత్రపు సిగ్గు అనేది ఏమాత్రం ఉన్నా ఆ ప్రభుత్వం ఆ పాలకులు తలంచుకోవాలి. తమ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ న్యాయబద్ధంగా జరగటం లేదు అని చెప్పని తమ నుంచి విచారణ పరిధి వేరే రాష్ట్రానికి బదలాయింపు చేసుకున్నారు అని అంటే అది నడి బజార్లో తమ బట్టలు ఇప్పేసినట్టే. అది కూడా సీఎం సొంత చిన్నాన్న కేసు. మళ్ళీ చిన్నాన్న కేసు, ఆ విచారణ బదిలీ చేయించుకున్నది కూడా చిన్నాన్న కుమార్తె. కానీ వాళ్ళ ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. సిబిఐ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన ప్రకారం పిఏ కృష్ణారెడ్డి ఉదయం పూట వివేకానంద రెడ్డి గారిని కలవటానికి వచ్చి వివేకానంద రెడ్డి గారు హత్య గావింపబడి ఉండటం చూసి ఆయన ద్వారా ఈ సమాజానికి తెలిసింది అని చెప్పని వాళ్ళు రిపోర్ట్ చేసుకున్నారు. అంటే పోలీసులు నమోదు చేసుకున్న వాంగ్మూలాన్ని సిబిఐకి క్యారీ అయింది. సిబిఐ విచారణలో కూడా పిఏ కృష్ణారెడ్డి మొట్టమొదటిగా చూసినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. అది ఉదయం 6:30 గంటలకి. కానీ వీకెండ్ కామెంట్పై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పిన విస్తుపోయే వాస్తవం ఏంటి? 6:30కి పిఏ కృష్ణారెడ్డి చెప్పడం ఏంటి? తెల్లవారుజామున 4:30కే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అజయ్ కల్లం రెడ్డి గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వైసీపీ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన గురించి మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం అందింది, ఆయన వాళ్ళకి తెలియజేశారు అని చెప్పని ఆయన వీకెండ్ కామెంట్పై ఆర్కేలో చెప్పిన తర్వాత అప్పుడు సిబిఐ విచారించింది. సిబిఐ విచారిస్తే అజయ్ కల్లం రెడ్డి గారు సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉదయం 5 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పాడు అని. మరి 6:30కి పిఏ కృష్ణారెడ్డి చెప్తే బయట సమాజానికి తెలిసింది అని అప్పుడు దాకా ఉన్న సమాచారం వేరు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 గంటలకే విషయం తెలిసింది అని చెప్పని అజయ్ కల్లం రెడ్డి అడ్మిట్ అయింది వేరు. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు ఆయనకి? చెబితే ఆయన ఎందుకు పోలీసులకి సమాచారం ఇవ్వలేదు? ఇక్కడ చాలా ప్రశ్నలు సమాధానాలు దొరకాల్సి ఉన్నాయి. అదే సందర్భంలో ఇక్కడ 40 కోట్ల రూపాయల సుపారీ ప్రస్తావన వచ్చింది. ఈ 40 కోట్ల రూపాయల్లో మాకు ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, అందులో నాకు 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు అని చెప్పని సిఆర్పిసి 164 స్టేట్మెంట్ దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చున్నాడు. అతని దగ్గర నుంచి 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని అంటే అన్ని కోట్లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? అసలు ఈ కేసు మోటివ్ ఏంటి? ఎందుకు చంపారు ఆయన్ని? ఎవరు ఆదేశిస్తే చంపారు? ఇక్కడ దస్తగిరి మనం ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఒకనొక సందర్భంలో బీటెక్ రవి కూడా అసలు ఫస్ట్ కోర్టును అప్రోచ్ అయింది ఆయనే కదా. ఏదో ఒక ఫంక్షన్లో డీజీపీ అప్పుడు గౌతమ్ సవాంగ్ని ఎవరు అడిగితే ఏంటి మరి వివేకా కేసు ఏమైందంటే లోకల్ ఎమ్మెల్సీ ఎవరో ఉన్నారు కదా అతని మీద పెట్టేసి క్లోజ్ చేస్తాం అని ఎవరితోనో చెప్తే అది అని తెలుసుకొని చంద్రబాబు కూడా చెప్పకుండా కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి నేను కోర్టుకి వెళ్ళాను కాబట్టి నేను సేఫ్ అయిపోయాను అని చెప్పేసి అంటున్నారు.
ఈ లెక్కన దాని వెనుకున్న కుట్రకోణం కూడా బయటికి తీయాలి కదా. 100% ఇక్కడ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో చాలా విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా ఆ కేసు విచారణ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. డాక్టర్ సునీత గారు గతంలోనే అడ్మిట్ అయిన ప్రకారం తాను గౌతమ్ సవాంగ్ గారిని కలిసినప్పుడు గౌతమ్ సవాంగ్ గారు సీఎం గారే స్వయంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా కేసులో సిబిఐ అక్యూజ్డ్గా భావిస్తున్న అవినాష్ రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని నా దగ్గరికి పంపిస్తున్నారు, వాళ్ళిద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పారు అని చెప్పని. అంటే మీరు ఎవరి మీద అయితే నిందలు మోపుతా ఉన్నారో వాళ్ళు సీఎం గారికి అతి ముఖ్యులు అని చెప్పని సునీత గారిని మీరిక ఈ ప్రయత్నాలు మీ ప్రయాస మానుకోండి అన్నట్టుగా గౌతమ్ సవాంగ్ గారు చెప్పినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా విచారణ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు? అదే సాక్షి మీడియాలో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. అంతకుముందు మా చిన్నాయన అని చెప్పని దాని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకొని ఓట్లు రప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే చిన్నాయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తా, ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకి వేరే ఇల్లీగల్ సంతానం ఉన్నారు, ఆ కారణంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడే ఈ సంఘటనకు బాధ్యులు అన్నట్టుగా కథనాలు రాయించాడు. అంటే ఇక్కడ ఇప్పటికీ అసలు మూలాల్లోకి సిబిఐ వెళ్ళలేదు. అసలు కుట్రదారుల్ని, అసలు సూత్రధారుల్ని సిబిఐ ఇంకా విచారణ చేయాల్సి ఉంది. కాబట్టి వాళ్ళ డాక్టర్ సునీత గారు ఆ కేసు విచారణ వేగవంతం కావాలని కోరుకుంటాం, అర్థవంతం. కుమార్తెగా తన తండ్రి హత్యకి బాధ్యులు ఎవరు, హత్య చేసింది ఎవరనేది సిబిఐ నిర్ధారించింది. దస్తగిరి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో హత్య జరిగినట్టుగా నిర్ధారించింది. వాళ్ళకి వివేకానంద రెడ్డి గారిని చంపే మోటివ్ ఏముంటుంది? వాళ్ళ చేత చేయించిన వ్యక్తులు ఎవరు, ఎందుకు చేయించారు? ఇక్కడ చాలా స్పష్టంగా వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి విచారణ చేస్తే రాసిన అవసరం ఉంది. గతంలోనే మీడియా ముఖంగా డాక్టర్ సునీత గారు నువ్వెందుకు విచారణకు అడ్డుపడతా ఉన్నావు, విచారణ నీ వరకు వస్తుందని నీకు భయంగా ఉందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా ఈ అనుమానాల నివృత్తి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయపు అండదండలో ముసుగులో, హోదాల ముసుగులో తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టి ఒక హత్య కేసు విచారణకు ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం బాహాటంగా చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మోటివ్ ఏంటి అనేది ఖచ్చితంగా విచారణ చేసి తీరాలి. కాబట్టి ఇవాళ ఒక నిస్సహాయ స్థితిలో ఏ సహాయం తనకు దొరుకుతుందా, ఎవరు తన తండ్రి హత్య కేసు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేసి అసలు దోషుల్ని చట్టం ముందు ఎక్స్పోజ్ చేస్తారా అని చెప్పని నిత్య పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి అసెంబ్లీకి వచ్చి సీఎంఓకి వెళ్ళి ఈ కేసు విచారణ గురించి వాకప్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ సిబిఐకి చేతిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కలవడం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? సిబిఐ అధికారులని ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో జరిగిన ఒక హై ప్రొఫైల్డ్ హత్య కేసుకు సంబంధించిన విచారణ వేగవంతం చెయ్యండి అని చెప్పని సీఎం గారు అడగొచ్చు. విచారణ ఒక స్తబ్దతగా మారింది. ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు సహకారం అందించండి, సిబిఐ విచారణ మందగించింది, ఒక స్టేజ్ వరకు విచారణ సాగిన తర్వాత అక్కడి నుంచి అడుగు ముందుకు పడటం లేదు, కాబట్టి ఇప్పటికీ అసలు సిసల పాత్రదారులు బయటికి రాలేదు, ఆ పాత్రదారులు ఎవరు అనేది నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఉన్న సిబిఐని మీకున్న పరపతితోటి, మీకున్న అధికారంతో మీరైనా సరే ఆ కేసు విచారణ వేగవంతం కావడానికి సహకరించండి అని చెప్పని అభ్యర్థించడంలో తప్పే ఉంది. ఆమె బాధితురాలు, ఆమె పోరాటం చేస్తూ ఉంది. ఆ చేసే ప్రాసెస్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి ఆమె సిద్ధపడదు. కాబట్టి ఇక్కడ ప్రజలకి కూడా ఒక స్పష్టత రావాలి. ఎవరు నాయకులుగా చలామణవుతున్నారు, వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఆ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా సిబిఐ మీద ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం. సరే, ఇక మనం రెండో టాపిక్లోకి వెళ్తే ఇక్కడి నుంచి బొత్స సత్యనారాయణ ఆయన ఎమ్మెల్సీ అయినటువంటి విధానం మనం చూసాం. సరే, అపరిమితమైనటువంటి బలం ఉంది కాబట్టి లోకల్ బాడీస్లో కనీసం పాలకపక్షం కూడా పోటీ పెట్టలేనటువంటి పరిస్థితి. ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలాగో అసెంబ్లీకి రాడు, కానీ ఆ బాధ్యత మొత్తం ఈయన మీద పెట్టాడు. ఈయన అంత సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోతున్నాడు
ఇక కనీసం మాత్రం కూడా పోరాటం లేకుండానే ఇక చేతులెత్తేసి నిత్యం పలాయనం చెత్తగిస్తూ మేము వాకౌట్ అంటున్నాడు అనే విమర్శలు అయితే బలంగా వస్తున్నాయి. సో ఇది ఆ, బ- బొత్స సత్యనారాయణ బలహీనత అనుకోవచ్చా, లేదంటే ఆ పార్టీ బలహీనత అనుకోవచ్చా, లేదంటే జగన్మోహన్ రెడ్డి బలహీనత అనుకోవచ్చా? మనం ఏదైనా అమ్మవారి జాతరలు జరిగేటప్పుడు ఉమ్, తప్పెట్లతోటి ఊరేగిస్తా మేకలను తీసుకెళ్తుంటారు బలివ్వటానికి. అప్పటి వరకు మిగిలిన మేకల్లో మందలో ఉన్న మేకని ఉమ్, దాన్ని నీట్గా స్నానం చేయించి గులాం బొట్లు పెట్టి మెడలో వేపాకు దండలేసి ఈ తప్పెట్లు తాళాలతోటి ఊరేగింపుగా తీసుకెళ్తా చిందులు వేస్తూ ఉంటే ఈ మేక ఏమనుకుంటుందంటే, ఆహా నాకు బట్టిన భాగ్యం చూడు, ఆ మందులో మిగిలిన మేకలు గొర్రెలన్నీ పిచ్చి అట్లాగే ఓడిపోయినాయి, నన్ను చూడు ఎంతగా సన్మానించి సత్కారాలు చేసి నన్ను తీసుకెళ్తున్నారో అని చెప్పని పొంగిపోద్ది. ఉమ్, కానీ కొంచెంసేపు నాకు కానీ తత్వం బోధపడేటప్పటికి దాని ఉసురు మిగలదు. ఉమ్, అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా ఉమ్, ఎన్నికల ప్రచార సభలో గమనించుకుంటే విశాఖపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సిద్ధం సభలో అక్కడ అభ్యర్థులందరిని పరిచయం చేస్తా ఉమ్, మా పితృ సమానుడు, నాకు బొత్స సత్యనారాయణ గారిని చూస్తే పితృవాత్సల్యం వస్తుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఈయన ఎమోషనల్ అయిపోయి కళ్ళనీళ్ళ పర్యత్నం అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకోవటం చూసాం మనం అందరం లైవ్లో. ఆ, అంటే ఆహా నాకు ఎంత పెద్ద కొడుకున్నాడో కదా, ఉమ్, ఎంత ప్రయోజకుడైన కొడుకున్నాడో కదా అని చెప్పని బొత్స సత్యనారాయణ గారు కూడా పొంగిపోయాడు. ఉమ్, ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు, వారి సతీమణి, వాళ్ళ సోదరులు అందరూ ఫ్యామిలీ ప్యాక్లో ఓడిపోయారు. ఉమ్, ఆ ఓడిన నేపథ్యంలో విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. వంశీకృష్ణ యాదవ్ గారు అక్కడి నుంచి నెగ్గిన ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి నెగ్గిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికలో బొత్స సత్యనారాయణ గారిని పోటీ చేయించారు. అక్కడ స్థానికంగా వాళ్ళకున్న బలం నేపథ్యంలో ఈ కొనుగోళ్లు బేరసారాలకు ఆస్కారం ఎందుకు కలిగి వాళ్ళే అని చెప్పని అధికార పక్షం కూడా వాళ్ళకు పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఆయన నెగ్గటానికి సహకరించారు. ఆయన ఎమ్మెల్సీ అవటం, అప్పటికే కౌన్సిల్లో వైసీపీ పక్ష నాయకుడిగా ఎల్లప్రెడ్డి గారిని ఎంపిక చేస్తున్నా కూడా ఈయన సీనియారిటీ దృష్ట్యా ఎల్లప్రెడ్డి గారిని తప్పించి బొత్స సత్యనారాయణ గారికి ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా కల్పించారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా అసెంబ్లీలో ఇవ్వాలి అని ఆయన కోరిక. అక్కడేమో సాంకేతికంగా వాళ్ళకున్న సంఖ్యాబలం దృష్ట్యా అది సాధ్యపడట్లా. కౌన్సిల్లోనేమో వద్దన్న బొత్స సత్యనారాయణ గారికి ఆ పదవి దక్కేసింది. అంటే వద్దని అంటలేదు, వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ శాసనసభా పక్షం అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ కలగలిపి చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారిదే అది పెద్ద పదవి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా పెద్ద పదవి. ఇవాళ కౌన్సిల్ అంటేనే పెద్దల సభ. పెద్దల సభలో ప్రతిపక్ష నాయకుడు అని అంటే ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పదవి. హోదా ప్రోటోకాల్ వైజ్గా కూడా అదే కదా, ప్రోటోకాల్ వైజ్గా కూడా హోదా అనుభవించడానికి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, సభలో చాలా విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చూసా నేను, నిన్న విద్యుత్ ఛార్జీల పెంపు అంశం మీద వైసీపీ పక్షం వాకౌట్ చేశారు. ప్రభుత్వం చర్చిద్దాం రండి దీని మీద, మీరు ఎందుకు సభ నుంచి బాయ్కాట్ చేస్తున్నారు, ఎప్పుడు అంటే ఏపీఈఆర్సీ ఎప్పుడు పెంచాల్సిన ట్రూఅప్ ఛార్జీలు ఇవి ఎప్పుడు పెంచారు, మీ పాపమా మా పాపమా, మా హయాంలో కొనుగోలు చేసిన అధిక ధరల, మీ హయాంలో కొనుగోలు చేసిన అధిక ధరల, చర్చిద్దాం రమ్మని చెప్పని వాళ్ళు సవాలు విసురుతూ ఉన్నారు. వాటికి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో వాకౌట్ అని చెప్పని సభ నుంచి బయటికి వెళ్ళి రికార్డ్స్లో ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయగలుగుతున్నారు. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ రికార్డుల్లోకి వెళ్ళిపోతున్నాయి. సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీ కౌన్సిల్ పక్షం నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉన్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వస్తే
కొంత ఇంటెన్సిటీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన క్యారీ చేసి ఉండేవాడు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా నిర్ణయాలని తీసుకున్న వ్యక్తిగా ఆయన క్యారీ చేసి ఉండేవాడు. ఇవాళ ఆయన తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పని ఇవన్నీ ఈ లాయలాసం అంతా నాకెందుకు, వీళ్ళని ఎదురుపట్టం ఎందుకు, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేనెందుకు దోషిలాగా నిలబడి చేతులు పిసుకుంటా సమాధానం చెప్పుకోవాలి, దీనికన్నా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అని చెప్పని వంక చెప్పి తప్పుకొని వెళ్ళిపోతే అదేదో బొత్స సత్యనారాయణ ఆయనే భరిస్తాడులేమని చెప్పని ఇవాళ పాపాల పైరులాగా బొత్స సత్యనారాయణ గారిని అడ్డం పెట్టాడు. శారదాపీఠం ఇష్యూ కూడా అదే కదా, ఇవాళ శారదాపీఠం ఇష్యూ అదే. అంటే ఒకటి కాదు, రుషికొండ మీద కూడా చర్చ జరిగింది. దేనికి సమాధానం చెప్పలేరు, ఎందుకంటే జరిగిన తప్పులు అతి ఘోరమైన ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆ ఉల్లంఘనకు పాల్పడ్డ నేపథ్యంలో అసలు ఏమీ చెప్పకుండా ఉంటేనేమో మరి అన్నీ మౌనం అర్ధంగీకారం అని చెప్పని వాళ్ళు చేసే ప్రతి ఆరోపణని వీళ్ళు అంగీకరించినట్టుగా భావించాల్సి వస్తాయి అని చెప్పని కొంత వరకు లేచి మీరు ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఇందాక ఈ శారదాపీఠం భూముల కేటాయింపు రద్దు గురించి రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడుతూ తప్పు ఆధ్యాత్మిక కేంద్రాలకి భూములు ఇవ్వటాన్ని మేము అభ్యంతర పెట్టాం, కానీ దాని మాటన ఉల్లంఘనకు పాల్పడితే మేము చర్యలు తీసుకుంటాం, రద్దు చేస్తాం, అంతేగాని గురు భక్తి గురు దక్షిణ అని చెప్పని ఏ ఉల్లంఘనకు పాల్పడ్డా మేము సమర్థించము అని చెప్పని అన్నాడు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు. ఆ మాట అంటాం జరిగింది. బొత్స సత్యనారాయణ గారికి తెలుసు, ఆయనకి కూడా జరిగింది పెద్ద బూత్ అని తెలుసు. శారదాపీఠానికి ప్రభుత్వం అన్ని ఉల్లంఘనలు అన్ని అతిక్రమణలకి పాల్పడి భూములు కేటాయించారని తెలుసు. ఆ కేటాయించిన దాన్ని సమర్థించలేరు. అట్లని చెప్పని వాళ్ళు చేసే దాడిని అసలు తిప్పికొట్టకపోతే మళ్ళీ వెళ్ళినాక జగన్మోహన్ రెడ్డి ఏది పెద్ద అయినా నువ్వు పెద్ద పోటుగాడు అని చెప్పి నీకు అప్పచెప్తే నువ్వేం ప్రొటెస్ట్ తెలియజేయట్లేదని అంటాడేమో. పితృవాత్సల్యంతో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అసలు చిన్నాయనకే తిక్కనా లేదు. ఈ బొత్స సత్యనారాయణ గారు ఆయన పితృభావన అనగానే ఈయన పొంగిపోవడం ఏంటో, ఈయన వాళ్ళ భుజాన వేసుకొని ఆయన పాలకుడిగా చేసిన ప్రతి తప్పుకి ఈయన సంజాయిషి ఇవ్వటం ఏంటి ఇక్కడ. వాస్తవంగా మాట్లాడుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు నిర్ణయాలు చేశారు. అంతేగాని ఏ మంత్రులకు ప్రాధాన్యత ఉంది, ఏ మంత్రుల ప్రమేయంతో ఏ నిర్ణయాలు జరిగినాయి, ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ అయినా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్గానే జరిగింది. ఇవాళ ఆయన సెంట్రిక్గా జరిగిన తప్పులకి వీళ్ళని బలిపశులుగా చేసి వీళ్ళని ముందు పెట్టి వీళ్ళు సంజాషులు ఇచ్చుకునే పరిస్థితులు ఇవాళ చెయ్యని తప్పుకి, అంటే వీళ్ళేమో ఆణిముత్యాలు స్వాతముత్యాలేం కాదు, ఎవడి స్థాయిలో ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు వీళ్ళు చేసే తప్పులు వీళ్ళు చేశారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు 1200 మంది టీచర్లని ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని పొలిటికల్ రికమెండేషన్స్ తోటి ట్రాన్స్ఫర్లు చేశారు అని చెప్పని చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. అంటే 60 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చుని బ్యాలెన్స్ చేసుకున్నారు అని చెప్పని. ఈ ప్రభుత్వం వచ్చినాక 1200 మంది చేసిన ట్రాన్స్ఫర్ రద్దు చేసింది. వాళ్ళు అలో లక్షణ అంట మొదలుపెట్టారు, అరే మా దగ్గర తలా 5 లక్షలు తీసుకున్నారు కదా, మా డబ్బుల పరిస్థితి ఏంటి అని చెప్పని. అంటే ఇవాళ ఎవరు స్వాతముత్యాలేం కాదు, కాకపోతే ఏంటంటే విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం వీళ్ళ చేతిలో లేదు. వీళ్ళందరూ రబ్బర్ స్టాంపుల్లాగా పనిచేశారు. శారదాపీఠం మీద సమాధానం ఎలా ఉంది అసలు? శారదాపీఠం మీద అదే, మీరు ప్రభుత్వం మీద ఉంది, అధికారం మీద ఉంది, మంత్రులు మీరు ఉన్నారు, తప్పు జరిగితే మీరు రద్దు చేసుకోండి, కానీ గురుదక్షిణ అన్నమాట అనకండి. తప్పు జరిగింది అనేది ఆయనకి తెలుసు. అక్కడ గిల్టీనెస్ మా వల్ల ఈ పొరపాట్లు జరిగాయి, మా వల్ల పరిధి దాటి చేసిన ఈ ఉల్లంఘనల పర్యవసానం ఇవాళ మేము ఇవాళ ఒక రకమైన నిస్సహాయ స్థితిలో పడిపోయాం. వాళ్ళు లేవనైతే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నాం అని చెప్పని తెలుసు. కాకుండా ఏంటంటే అంటే వాళ్ళకి సహజ సిద్ధంగా అలవాటు అయిన ఎదురుదాడి ప్రక్రియని కొనసాగించాలని చెప్పని చూశారు. కానీ అటువైపు అంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. దాంతో ఏంటంటే మీరు గురుదక్షిణ అనే మాట అనొద్దంట. చేసింది గురుదక్షిణే, అచ్చెన్నాయుడు గారు చెప్పారు, చేసింది తప్పు, మీరు ఇన్ని ఉల్లంఘనకు పాల్పడ్డప్పుడు అది గురుదక్షిణే. గురుదక్షిణ అని అంటే మీరు అంతేదో బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేసినట్టు మీరెందుకు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ప్రశ్నలు లేవనెత్తుంటే నిన్న అనిత కూడా, హోంమంత్రి అనిత కూడా చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డటువంటి అంశం మనం చూస్తున్నాం. అసలు యూట్యూబ్లో అయితే దాని మీద థంబ్నెయిల్స్ అసలు చూడలేకపోయాం.
చాలా ఎదురుదాడి చేసినట్టుగా అయితే ఇది చేశాయి. నిన్న అనిత్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చినాడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పని. ఎస్, వాస్తవం అది. అవును, అనంతబాబు 100% వాస్తవం అది. ఇవాళ వీళ్ళందరూ వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఆణిముత్యాలం స్వాతిముత్యాలం అని చెప్పని ప్రజా జీవితంలో వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళ నేపథ్యం ఏంటి అనేది గమనించుకోకుండానే ప్రజలు ఇంత ఘోరంగా ఓడించారు వీళ్ళని. వీళ్ళు ఏ విధమైన పరిపాలన చేశారు అనేది 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారనేది మొట్టమొదటి రియలైజ్ అవ్వాలి. ఇవాళ వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసం అని చెప్పని అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటే అసలు మన పార్టీనే మర్చిపోతారు. మన పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. సంవత్సరాల తరబడి పదవులు ఉండగానే రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా ఇదే విధానం కొనసాగితే అంతిమంగా మన పార్టీ ఆఫీస్ కూడా మూసుకోవాల్సి వస్తాయని చెప్పిన ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఈ బొత్స సత్యనారాయణ గారిని ఒకరిని ముందు పెట్టి ఈ షో రన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాడు. మీ దగ్గర సమర్థత ఉంటే, ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కోగలమన్న నమ్మకం మీకుంటే, మీ నాయకత్వం పట్ల మీకు ఆ విధమైన భరోసా ఉంటే మీరు రండి సభకి, మీరు చెప్పండి సమాధానం. ఆ పరిస్థితి ఏ కోసైనా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వ్యక్తం కావట్లా. ఆ ధైర్యం ఆయన ప్రదర్శించలేడు. ఆయన పిరికితనంతో అక్కడ ఉన్న 164 మందిని చూసి పారిపోతా ఇక్కడ కౌన్సిల్లో మెజారిటీ ఉంది కదా అని చెప్పని వీళ్ళని బలిపశువులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు కూడా రియలైజ్ అవ్వాలి. ఎంత తప్పులు ఆయన వైపు నుంచి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి చూసినప్పుడు 100 రెట్లు బెటర్ ఆయన. అటువంటి వాళ్ళని ఇవాళ కొంచెం ముందు పెట్టి ఈ విధమైన, ఎందుకంటే మనం చూసాం నారా లోకేష్ కౌన్సిల్లోనే భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అవమానించిన అంశం ప్రస్తావించినప్పుడు బొత్స సత్యనారాయణ గారు తప్పనిసరిగా అడ్మిట్ అయితే రాసి వచ్చింది అక్కడ. ఆ జరిగిన సంఘటన సమర్థించడానికి మేము సిద్ధంగా లేము అన్నాడు. అంటే తప్పు జరిగింది మా వల్ల అని చెప్పని ఆయన అడ్మిట్ అయ్యారు. కౌన్సిల్ వేదిక రికార్డుల్లో ఎంటర్ అయింది ఇప్పుడు అది. అంటే వైసీపీ శాసనసభా పక్షం ఆ రోజు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సతీమణిని ఘోరంగా అవమానించారు అని చెప్పని ఇప్పుడు కౌన్సిల్లో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు అడ్మిట్ అయ్యారు. మరి ఈ తప్పులకి బాధ్యుడిగా బొత్స సత్యనారాయణ గారు నిలబడతా ఉన్నారు. తప్పులు చేయించింది, ఆదేశించింది, ప్రోత్సహించింది, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మ బొత్స సత్యనారాయణ గారికి పట్టడం అనేది ఆయన స్వయంగా సృష్టించుకున్న స్వయంకృతాపరాధం అది. రైట్ సార్, ఇక మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. రామ్ గోపాల్ వర్మ ఇష్యూ ఏంటంటారు? మొత్తానికి ఇటు పోలీసుల విచారణకి డుమ్మా కొట్టాడు, కానీ పరిస్థితి మాత్రం మరోలా ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ ఆయన చెప్పిన కారణం సహేతుకంగా లేకపోతే అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఏంటంటారు ఈ కథ ఏంటంటారు అసలు? అంటే కొంతమంది ఒక రకమైన హిపోక్రసీలో బతుకుతూ ఉంటారు. ప్రధానంగా అందులో రామ్ గోపాల్ వర్మ నేను అన్నిటికీ అతీతమైన వ్యక్తిని, అంతా నా ఇష్టం అని చెప్పని ఒక బుక్ కూడా రాశాడు గతంలో. నా ఇష్టం సంథింగ్ ఏదో ఉంది, అంతా నా ఇష్టం. ఓకే, అన్నీ నీ ఇష్టాలు కావు మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కొన్ని సమాజ కట్టుబాట్లు ఉంటాయి. వీటిని అతిక్రమించి నేను ఏం చేసినా చలమనవద్దనే ఒక బరితగింపుతోటి, అహంకారంతో, కండకావరంతో శృతిమించిన వ్యవహారాలు చేస్తే మనకి ఒక సామెత ఉంది, పెద్దరాళ్ళ కింద చేతులు పెడితే చాలా సంయమనంతో, ఓర్పుతోటి జాగ్రత్తగా ఎవరిదన్నా సహాయం తీసుకొని ఆ రాళ్ళను తొలగించి చేతులు తీసుకోవాలి బయటికి. అంతే కదా అని నాకు ఒంట్లో ఓపిక ఉంది కదా అని చెప్పని పట్టుకొని గుంజాను అనుకో చేతుల్ని, నా తోలు ఊడొచ్చుద్ది మొత్తం. ఇవాళ నీ స్థాయిని మర్చిపోయి నువ్వు ఒక సాధారణ సినిమా మేకర్ అనే అంశాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ నేను అడిగినప్పుడల్లా దొరుకుతుంది కదా అని చెప్పని నువ్వు అడిగినప్పుడు దొరకట్లా, వాళ్ళు కోరుకున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నిన్ను ఒక అస్త్రంగా మలుచుకొని డబ్బు పడేస్తే ఏ చెత్త సినిమా అయినా తీయడానికి నువ్వు సిద్ధపడతావు కాబట్టి నిన్ను పిలిచి నీకు డబ్బు ఎరేసి నీ చేత తమ రాజకీయ ప్రత్యర్థి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు వాళ్ళు. నువ్వు ఒక సాధనంగా ఉపయోగపడ్డావు. అంటే డబ్బుకి కక్కుర్తిపడి ఏ గడ్డి తినడానికైనా సిద్ధం అనే నీ నైజాన్ని
మ్యూచువల్గా వాళ్ళ దగ్గర నీకు డబ్బు కావాలి, నువ్వు తీసే చెత్త సినిమా వాళ్ళకి కావాలి. ఆ చెత్త సినిమా ద్వారా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి నువ్వు ఒక సాధనంగా మారి నువ్వు సృష్టించిన పాత్రల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రకేమో ఎలివేషన్ ఇస్తా, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులని స్థాయి తగ్గించి కించపరిచి ప్రజల్లో వాళ్ళని పలచం చేసే ప్రయత్నం చేస్తావా? 2019 ఎన్నికల నాడు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి అని చెప్పని వాళ్ళు నీకు ఒక అవకాశం ఇగానే లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పని ఒక సినిమా తీసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఏ స్థాయిలో అవమానపరిచే క్యారెక్టర్లుగా పోర్ట్రేట్ చేశావో చూశారు. కానీ ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గారు కాబట్టి వ్యవస్థలో అధికారం హోదా చేతిలో ఉన్నాయి కాబట్టి ఆడిన దాట పాడింది పాటగా నీకు కూడా 5 ఏళ్ళు నడిచింది. ఇదే శాశ్వతం, ఇదే ఎలకాలం నడుచుద్ది అని చెప్పని 2024 ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇస్తా వ్యూహం అని ఒక సినిమా తీసావు. జగన్మోహన్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రణామాలు చేయి, నువ్వు పొరులదండాలు చేయి ఆయన చుట్టూ, నీకు ఆయన మీద అంత భక్తి కారిపోతూ ఉంటే. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడే హక్కు నీకెవరిచ్చారు? నీకు అంతగా రాజకీయపు గొల్లుంటే నువ్వు కూడా వైసీపీ పార్టీ 3 రంగులు చొక్కాగా గుట్టించుకొని ఊరేగు. అంతేగాని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వటం కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని అత్యంత అభ్యంతరకరంగా పశువుల తలలకి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తావా? మరి చేయటం నువ్వు చేసావు, దానికి తగిన కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే హ్యాండిల్ చేయాలిగా. మహిళల శరీరాలకి వీళ్ళ తలలు మార్ఫింగ్ చేసి వాళ్ళని ఒక హిజ్రాలుగా చిత్రీకరిస్తావా? అంటే తాగిన మైకంలో చేసావా, నెత్తికెక్కిన కళ్ళు కండకవరంతో చేసావా? నీ పనులు నువ్వు చేసావు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే తికానా లేకుండా అయిపోయింది. వాళ్ళ అయ్యా ప్లీజ్ ప్లీజ్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నా కార్ని గేటు దాటి లోపల దాకా బాగుండండి అని చెప్పని బతిమలాడుకుంటున్నారు వాళ్ళని. ఆయన ఏదో శాశ్వతంగా నీరు ఎసుకుకు వస్తాడు అని చెప్పని కొలిగిపూడి శ్రీనివాసు ఆయన మిమ్మల్ని ఒక మీడియా చర్చలో పరుష పదజాలంతో విమర్శించాడు అని చెప్పని, నాకేకంగా పోలీస్ కాన్వాయ్తో డీజీపీ ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చారు అని చెప్పని నిన్ను నువ్వు చాలా ఎక్కువ ఊహించేసుకొని ఇదే శాశ్వతం అని చెప్పని విర్రవీగి పవన్ కళ్యాణ్ గారిని మార్ఫింగ్ చేసి, లోకేష్ని మార్ఫింగ్ చేసి, చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి నువ్వు పెట్టిన పదజాలం కూడా ఏంటి, ఎన్ని సందర్భాల్లో ఎంత జుగుసాకరమైన పదజాలంతో ఎంతమందిని విమర్శించావు. ఇవాళ మరి దానికి మూల్యం కూడా చెల్లించాలి కదా. ఇంకా తెలుగుదేశం శ్రేణులు సమయంలో పాటించి భౌతికంగా నీ మీద దాడి చేయలే, వాళ్ళు చట్టపరంగా ప్రొసీడ్ అవుతున్నారు. నువ్వు కూడా ఇవాళ చట్టం గుర్తుకొచ్చింది నీకు. కోర్టుని అప్రోచ్ అయ్యావు కేసు క్వాష్ చేయమని. నువ్వు చేసిన ఈ జుగుస్సు కళ్ళ ముందు కనిపిస్తుంటే నీ కేసు క్వాష్ చేస్తారా? ముందస్తు బెయిల్ కూడా తిరస్కరించినట్టుంది. ముందస్తు బెయిల్ కాదు, క్వాష్ చేయమన్నాడు. క్వాష్ చేయమన్న తర్వాత కేసు విచారణ కొన్నాళ్ళు వాయిదా వేయమన్నారు. నాకు సమయం కావాలి విచారణకు హాజరు కావడానికని. కోర్టు క్వాష్ పిటిషన్లో ఈ విధమైన వెసులుబాట్లు సాధ్యం కావు, ముందస్తు అంటే అరెస్టు కాకుండా వెసులుబాటు ఇవ్వమన్నారు. అవన్నీ కుదరదు, నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే. నీకు టైం కావాలి అని అంటే ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓని అడుగు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరో ఐఓ ఆయన్ని అభ్యర్థించు, వాళ్ళు ఇవ్వాలి, అది కోర్టు కాదు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశాడు, ఇవాళ నాకు షూటింగ్ ఉంది కాబట్టి నాకు 4 రోజులు టైం కావాలి అని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి పోలీసులు కూడా విచారించుకుంటున్నారు దాని మీద. నిజంగా షూటింగ్ ఉన్న మాత్రాన వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ షూటింగ్ యూనిట్ అందరూ షెడ్యూలు వాళ్ళందరూ కాల్ షీట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సరే 4 రోజులే కదా అని చెప్పని వేచి చూద్దామని చెప్పని అనుకుంటున్నారు. అయినా సరే అసలు ఇతను చెప్తుంది జెన్యూన్ కన్సర్నా కాదా, నిజంగా షూటింగ్ జరుగుతుందా లేదా, అసలు ఇతని చేతిలో సినిమాలు ఉన్నాయా లేవా, ఇది నిర్ధారణ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. నిజంగానే షూటింగ్ జరుగుతూ ఉండి ఇతని చేతిలో సినిమా ఉండి
ఇతనితోటి ఆ షెడ్యూల్ ముడిపడి ఉంటే ఆ 4 రోజులు టైం ఇస్తారు. కాదు ఇది తప్పుడు సమాచారం, తప్పుదో పట్టించే సమాచారం, తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు అని చెప్పి నిర్ధారణ అయిందనుకో, ఇక ఈ అవకాశం కూడా కోల్పోతాడు. జుట్టు పట్టుకొని లాక్కొస్తారు బయటికి, నీకు ఇచ్చిన మర్యాద చాలు ఇక నడు అని చెప్పని కాలర్ పుచ్చుకొని లాక్కెళ్ళి జీబులో వేసుకుంటారు. ఆ పరిస్థితులు తెచ్చుకుంటాడా, నిజమైన ఇదే చట్టానికి సహకరిస్తాడా లేదా అనేది ఇవాళ రామ్ గోపాల్ వర్మకి ఎవరినో చూసుకొని మిడిచిపడితే ఎగిరెగిరి గంతులేస్తే ఇవాళ ఇరిగేది తన మో చెప్పలే అని చెప్పని తత్వం బోధపడే పరిస్థితులు తనకు తాను సృష్టించుకున్నాడు.